గాయ్ గాయ్ గందరగోళం అవుతున్నదట రైతు భరోసా పైసల ముచ్చట. ఎక్కడ చూసినా ఏదో ఓ తీరుగా లొల్లులు అవుతున్నదని అంటున్నారు. ఏ మండల ఆఫీసులో చూసినా, ఏ అవసరం ఆఫీస్కి పోయినా లొల్లులే దర్శనం ఇస్తున్నాయట. పొద్దు పొద్దుగల తాళం తీసుడుతోనే రైతులు పట్టా పాస్ పుస్తకాలు పట్టుకొని చేరుతున్నారట. ఇగో గీడ కూడా ఓ రైతన్న మస్తు లొల్లి చేస్తున్నాడు. ఎందుకన్నది మీరే చూడుండ్రి. ఎవరైతే మాకేసారు మా మీద మీరు జీతాలు తీసుకున్నారు, మీరు సవాల్ చెప్పండి. మేము ఎక్కడ పోవాలి? మేము ఎక్కడ పోవాలి? మేము ఎక్కడ పోవాలి సార్? మేము ఎక్కడ పోవాలి చెప్పండి. మీరు ఎవల కోసం పని చేస్తున్నారు, ఎందుకోసం ఉన్నారు, జీతాలు తీసుకుంటలేరా? మాకేదో పుణ్యానికి సేవ చేసినట్టు చెప్తున్నారు, మీరు కాదా పని చేయాల్సింది అని రైతన్న పొట్టు కోపం చేస్తున్నాడు. ఆఫీసర్ సార్లు ఎంత సముదాయించి చెప్పినా ఇంటలేడు. మరి ఎవలూకుంటారు చెప్పుండ్రి. ఎకరం 28 గుంటల భూమి ఉన్న రైతు భరోసా ఒక్క రూపాయి కూడా వాడలేదట. చల్ అట్లెట్లుంటది, నా పైసలు ఏడబోయినాయి, ఎవల పైసలాలకు వచ్చేటట్టు చేసే పని మీరు కాదా చేయాల్సింది అని లొల్లి పెడుతున్నాడు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం కొమ్ముల వంచ అనే ఊర్లో ఉండే కడుదుల ఉప్పలయ్యనట ఈ అన్న పేరు. అందరికి పడ్డట్టు నాకెందుకు రైతు భరోసా పడలేదని ఆవేదన ఎల్లగక్కిండు. ఎక్కడ పోవాలి, ఎట్లా పరిష్కారం మీరు సాల్వ్ చేస్తారా? ఎవరో సాల్వ్ చేస్తారా? ఎవరు చేస్తారు? మీకు పైసలు రాని ముచ్చట గవర్నమెంట్ చూసుకుంటదని ఆఫీసర్ అనుడితోని, గవర్నమెంట్ అంటే ఎవరు సార్, మీరు కాదా గవర్నమెంట్ అంటే? మీరు సక్కగా పని చేయక మాకు పైసలు వస్తలేవంటున్నాడు. పిలిపించుండ్రి, మీ మీద అధికారులను పిలువుండ్రి, నేను మాట్లాడతా. నా దగ్గర పట్టా పాస్ పుస్తకం ఉంటది, కాస్తుల భూమి ఉంటది, కంప్యూటర్లో అన్ని వివరాలు ఉంటాయి. అసొంటిది రైతు భరోసా రాలేదంటే ఎవరని అడగాలే? అంత మీ దగ్గరనే పోయింది. మీరు చక్కగా పని చేస్తే నాకు పైసలు ఎప్పుడో వచ్చేటి అన్నట్టు ఆఫీసర్లను ఆట ఆడుకున్నాడు ఉప్పలయ్య అనే ఈ రైతన్న. మరి ఎందుకు రైతు భరోసా పైసలు పడతలేవో, ఏడ తప్పు జరిగిందో తెలియదు గాని ఆఫీసర్లకు తలకాయ నొప్పి అవుతున్నది రైతు భరోసా పైసల ముచ్చట. ఏందో ఏమో పోన్రి. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఏ చిక్కులు లేకుండా హైదరాబాద్ లో ఒక్క స్విచ్ ఒత్తితే మా సెల్లులు టింగు మానేది. ఎసోంటి కాలం నుంచి ఎసోంటి గడియలు వచ్చాయి కదా అని బాధపడుతున్నారట రైతు భరోసా పైసలు వాడని రైతన్నలంతా. బాలయ్య బాబు అంటే బాలయ్య బాబేనుల్లా చూస్తందుకు కోపదారి మనిషి గాని మనసు మాత్రం వెన్నాసొంటిది. ఇదేదో మీది మాటలకు చెప్తున్న మాట కాదు, ఇప్పుడు ఆయన చేసిన పనిని చూసి అందరు మెచ్చుకుంటా అంటున్న మాటలు ఇవి. 10 దాటినాక ఏ పబ్బు ముందు పోయి అయినా నిలబడు, ఆడ నీకో స్లోగన్ వినిపిస్తుంది. అదే జై బాలయ్య, జై జై బాలయ్య. అట్లా జై బాలయ్య అనేది ఈజ్ నాట్ జస్ట్ ఎ వర్డ్, ఇట్స్ అన్ ఎమోషన్ అయిపోయింది పబ్లిక్. ఇగో బాలయ్య బాబుకున్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి పని కట్టుకొని చెప్పాల్సిన పని లేదు కానీ ఆయన చేసిన ఒక పని గురించి అయితే చెప్పి తీరాల్సిందే. బాలకృష్ణ నటించిన గత 4 సినిమాలకు గవే అఖండ, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి, మొన్నొచ్చిన డాకు మహారాజ్లకు మ్యూజిక్ డైరెక్టర్ తమనే మ్యూజిక్ ఇచ్చిండు కదా. ఇక 4 సినిమాలు గట్టిగానే ఆడి బాక్స్ ఆఫీస్ కాడ బాగానే బ్యాండ్ మోగించినాయి. అంతేకాదు ఇప్పుడు రాబోతున్న అఖండ సినిమాకు కూడా ఆయనని మ్యూజిక్ అందిస్తుండేసరికి మన బాలయ్య బాబు తమనిచ్చిన మ్యూజిక్, ఆయన చేసిన పనిని మెచ్చుకుంటా గ్రాండ్ పోర్షే కారు గిఫ్ట్ లెక్కిచ్చిండు. ఖాతమీగా ఇప్పుడు ఈ ముచ్చట తెలిసినాక మన బాలయ్య అభిమానులు ఊకుంటారా చెప్పుర్రి. చేతులు నొయ్యంగా ఈ ఫోటోలు షేర్లు చేసి కుత్కెలు కూలవాడంగా జై బాలయ్య, జై జై బాలయ్య అని ఒరుతుర్రు. ఇక కొందరేమో చూస్తందుకు కోపదారి మనిషి లెక్కుంటాడు కానీ మా బాలయ్య బాబు బంగారం అబ్బా, ఆయనకి ఎవరన్నా ఏదన్నా చేస్తే అది ఎప్పటికీ గుర్తు పెట్టుకొని గిట్లా అప్పుడప్పుడు ఆ ప్రేమను బయటకు చూపిస్తాడు. అందుకే మీరు కూడా ఓసారి జై బాలయ్య అనుర్రి అనుకుంటా మాట్లాడుకుంటుర్రు.